నేను ఈరోజు నర్సరీ దగ్గరికి వెళ్ళాను. నర్సరీ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే బ్రహ్మకమలం మొక్క తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చింది, కానీ అది వాడిపోయి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే నెగ్లెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, వర్షాకాలం కదా, ఒకటి పెంచుకుందాం అని చెప్పేసి ఆన్లైన్లో పెడితే సరిగా రావట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ నర్సరీకి అయితే వచ్చాను. అక్కడ ఉంటాయో ఉండవో అనుకున్నాను, కానీ నా లక్ ఉంది, తీసుకున్నా. ఇంకా మొక్క తీసుకోవడం అయిపోయిన తర్వాత నర్సరీలో చెట్లు చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను. కానీ అక్కడ నాకైతే ఒక అద్భుతం కనిపించింది. అదే ఈ పువ్వు, లోపల శివలింగం ఉంది, పైన పాము పొడిగిచ్చినట్టు ఉంది. నాకైతే ఆ పువ్వు చూసినప్పుడు మస్తు అనిపించింది. ఇది నేను రెండోసారి ఆ పువ్వు చూడడము. లాస్ట్ టైం నేను శ్రీశైలం గుండు చేపించుకుందాం అని చెప్పేసి మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్ళాను. అక్కడ నాకు కనిపించినాయి ఆ పూలు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నర్సరీలో చూశాను, మంచి ఫీల్ అనిపించింది. స్మెల్ అయితే సూపర్ ఉన్నాయి ఆ పూలది. ఇంకా ఆ పువ్వు కోసుకొని నడుచుకుంటూ వస్తుంటే దారిలో అయితే మాకు ఈ మందారం పూలు అయితే కనిపించినాయి. పెద్ద మందారం రిక్కది, చాలా బాగున్నాయి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి తీసుకోకుండా మామూలుగా అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత అయితే ఇంట్లో చిన్న కుండీ ఉంటే ఆ కుండీలో అయితే తెచ్చిన బ్రహ్మకమలం మొక్క తీసి దాంట్లో పెట్టాను. నా లక్ అందులో రెండు వచ్చినాయి. ఒకటేమో తెచ్చిన కుండీలోనే పెట్టేసిన, ఒకటేమో మా ఇంట్లో ఉన్న కుండీలో పెట్టిన. చూడాలి వీటి గ్రోత్ ఎలా వస్తుందో. ఇక్కడ వాతావరణానికి తట్టుకోవు, సరిగ్గా రావని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో దీని రిజల్ట్.